యా చెప్పరా. ఈ స్టోరీలో నాకు అన్నాడు. నేనున్నానుగా. నువ్వు కాదు. అతని పేరు రాఘవరావు అట, నా పేరు శ్రీధర్ అట. పాపం మా అన్న బ్యాంక్ మేనేజర్ గా విలన్ గారి దగ్గర పనిచేస్తుండగా ఆ విలన్ గారి బ్యాంక్ లో సొమ్మంతా దోచేసి మా అన్నమే తోసేసి అతను చంపేశాడట. ఈ విషయం నా లవర్ నాకు ఫోన్ చేసి చెప్తే ఇక్కడికి వచ్చి ఆ విలన్ గారి ఇంట్లో దూరి వాడిని మాయ చేసి మోసం చేసి ఆ సొమ్మంతా దోచేసి ప్రజలకి పంచిపెట్టేశానట. ఇంకో విషయం తెలుసా? ఏంటి? నా లవర్ నేను ఫారెన్ వెళ్ళిపోయి హాయిగా ఉంటాం. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది. ఛాన్స్ లేదన్నయ్య. లేదులే, చాలా దగ్గరుండి చూసినట్టుంది. మరి అదే మరి ఏది చెప్పినా ఏదో సినిమా కథతో పోలుస్తావు నువ్వు. ఇది అలా కాదు, ఇది ఒరిజినల్ ట్రూ స్టోరీ. ఇప్పుడు ఏ విధమైన కోట్లాది డబ్బుల్ని టైర్లో దాస్తాడా? దాచాడు, కొట్టేశాను. ఇది కొత్త పాయింట్ కదా? ఎక్కడన్నా చూసావా, ఎక్కడన్నా విన్నావా? మరి అదే మరి ఇంకో కొత్త పాయింట్ చెప్తాను. ఏంటి? ఇప్పుడు విలన్ మూర్ఖుడు కాకపోతే కోట్లు విలువ చేసే వజ్రాలు మోడలో పెడతాడా? ఏంటి కంగుతున్నావు? ఎక్కడో గుచ్చుకున్నట్టుందిరా. అది ట్రూ స్టోరీ కదా, హార్ట్ టచింగ్ గానే ఉంటుంది. ఏరా, ఈ కథ నీకు ఎవరు చెప్పారా? నా లవర్ మాయా. మాయా. హలో. ఒరే ప్రకాష్ రావు, రూపాయి తెలుసు. నేనేరా. ఇవాళ పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం కరెక్ట్గా 3 గంటలకి 1 నిమిషం ఎక్కువ కాదు, 1 నిమిషం తక్కువ కాదు, నీ దగ్గర ఉన్న 50 కోట్లు విలువ చేసే వజ్రాలని కొట్టేయబోతున్నాను. దమ్ముంటే కాసుకో. బ్రహ్మాండమైన ఐడియా. ఏంటి? వజ్రాలని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తే మరి అదే నాకు. ఆ పని చేస్తే టైర్లో క్యాష్ కొట్టేసినంత ఈజీగా వజ్రాలు కొట్టేయడానికి ప్లాన్ చేశాడు. ఏంటో ఏమిటో మీ అన్న ఏమంటున్నారు? వజ్రాలు కొట్టేస్తాడు. వజ్రాలు తింటున్నావురా? రండ్రా రే, రండ్రా రే. ఇదిగో పార్ట్నర్, ఇవే వజ్రాలు. వీటిని ఈ మూటలో వేసి గట్టిగా కట్టి నా పాకెట్లో పెట్టుకుంటా. ఇక్కడికి వచ్చి ఎలా కొట్టేస్తావో చూద్దాం. ఇలా ఎన్ని గంటలకు వస్తానన్నాడు? 3 గంటలు కదా, 3 గంటలు కదా, రమ్మని చెప్పు. రే, మీరు ఇక్కడ ఉండండి, మీరందరూ చుట్టూ ఉండండి రా. మీ అందరిని దాటేసి వచ్చి కొట్టేస్తారా? ఇప్పుడు 2:30 అయింది, ఇంకో అరగంట ఉంది. రారా రా, తలుపు తెరిసే ఉంది, మనుషులు ఇక్కడే ఉన్నారు. ఇదిగో వజ్రాలు నా జేబులోనే ఉన్నాయి. దమ్ముంటే కొట్టే రారా. రే, నీకు మూతి మీద మీస ఉంటే, ఆ మీసానికి రోషం ఉంటే కొట్టేరా చూద్దాం. రే, రమ్మని చెప్పండి రా. ఇంకో 15 నిమిషాలు ఉన్నాయి. ఎప్పుడు వస్తాడు రైడు? రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, రమ్మని చెప్పురా, రమ్మని చెప్పురా త్వరగా. ఇంకా రాడా? చెప్తావా లేదా? తెలీదా? చెప్పు. తీస్తా. చెప్పు. నమస్తే ఏసీపీ గారు, ఏంటి విషయం? నువ్వు దొంగిలించిన సొమ్ము ఎక్కడ పెట్టావు చెప్తావా లేదా? సార్, ఇంతకీడు ఏం దొంగతనం చేశాడు సార్? నగల షాప్ లో వజ్రాలు కొట్టేశాడు. వజ్రాలు? కొంప తీసి రూపాయి పావలగాడు కాదు కదా? కాదు పార్ట్నర్, వీడికి అంత రేంజ్ లేదు. ఇంతకు దాని వాల్యూ ఎంత ఉంటుంది సార్? దాదాపు 50 కోట్లు. 50 కోట్ల? ఎందుకు అలా అరిచారు? అంత కాస్ట్లీనా అని అరిచా. మీరు కానీ రేయ్, ఆ వజ్రాలు ఎక్కడ పెట్టావో చెబుతావా లేదా? చెప్తాను సార్, ఈ ఇంట్లోనే పెట్టాను. ఈ ఇంట్లోనే పెడితే ఎక్కడ పెట్టావు? చెప్తాను సార్, ప్లీజ్ సార్. నిన్న మీ పోలీసులందరూ నన్ను తరుముతూ ఉంటే ఈ ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్ లోకి దూరి కొక్కానికి వేలాడుతున్న స్కై బ్లూ కలర్ జుబ్బాలో దాచాను సార్. స్కై బ్లూ కలర్? స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలరు ఇదే సార్, ఇదే సార్. డార్క్ బ్లూ సార్. లేదు సార్, 2 రోజుల నుంచి చెప్తున్నాను సార్. అసలు ఇప్పుడే సార్, నేను 2 రోజుల నుంచి చెప్తున్నాను సార్. ఇదే అమ్మా, ఇది అమ్మతో సార్. ఇదే సార్, ఇదే సార్. నువ్వెంత కంగారు పడతావు? జేబులో ఉన్న వజ్రాలు మనమే, దొంగోడు పెట్టినవి కాదని చెప్పు. మరదే నాకు మండేది. అన్ని కోట్ల విలువన్న వజ్రాలు మీకెక్కడివి అని ఎంక్వైరీ పెడితే దొంగతనం కన్నా పెద్ద శిక్ష అవుద్ది.
ఈ రూపాయి పవలగడ్డ నన్ను ఇరికించేశాడు రా సార్. ఇది పచ్చి అబద్ధం సార్. అసలు వీడు అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో తెలుసుకోవాలంటే ఇఫ్ యు డోంట్ మైండ్ మీ జేబులో ఒకసారి చెక్ చేయాలా సార్? చెక్ చేద్దాం సార్. చేద్దాం. ఉంది సార్. ఏరా ఇది నువ్వు పెట్టావురా? నేనే పెట్టాను. 50 కోట్లు నా పాకెట్ లో నువ్వు పెట్టావు. నేనే పెట్టాను. నిన్న వచ్చి కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్ ఒక్కసారి ముట్టుకుంటాను సార్. 50 కోట్లు థ్యాంక్ యూ సార్. డైమండ్ దొరికే కదా సార్, కొట్టండి సార్ ప్లీజ్. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా.